గంజాయి వాసన రాకుండా అగరబత్తీలు, కంఫర్ట్ లిక్విడ్‌ను వినియోగించి రవాణా చేసేందుకు ప్రయత్నించిన దుండగుల ప్రయత్నాలు విఫలమైనట్టు తెలుస్తోంది. విజయనగరం రూరల్ పోలీసులు గంజాయి తరలిస్తున్నటువంటి ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఇల్లు రెంట్ మీద తీసుకొని దాంట్లో ఏజెన్సీ ఏరియా నుంచి గాంజా తీసుకొచ్చి ప్యాక్ చేసి ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది. వీళ్ళ అందరూ బాస్ అంటే ఒక మొహమ్మద్ కబీర్ అనే అతను కూడా ఢిల్లీ అతని డైరెక్షన్ మేరకు అంత నడుస్తూ ఉంది. సో మొహమ్మద్ వసీం ఇక్కడ ఉండి అంతా కోఆర్డినేట్ చేస్తాడు. మొహమ్మద్ కబీర్ ఢిల్లీలో ఉండి ఇదంతా కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. సో మొహమ్మద్ కబీర్ అనే అతను ఏజెన్సీలో కొంతమందితో కాంటాక్ట్ చేసి అక్కడ గాంజా ప్రక్రియ చేసుకొని ఆ గాంజాను కొంతమంది ద్వారా వేరే నగరంకి తరలించి ఇక్కడ ప్యాక్ చేసుకొని మళ్ళా దాన్ని ఈ బ్యాగ్స్లో దాచిపెట్టి ఈ బట్టల కింద దాచిపెట్టి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే A2 and A3 ఉన్నారో ఇన్ఫ్రోజ్ ఆలం అండ్ రుకయ్యా ఖుర్షీద్ వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి ఈ గాంజా ప్యాక్ అయిన గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా వాళ్ళు కొన్నిసార్లు విజయనగరం వచ్చి ఈ గాంజా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇదంతా చాలా సొఫిస్టికేటెడ్ మేనర్లో, చాలా ప్లాంట్ మేనర్లో వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి